కొంచెం ఈ అంటే మెడిసిన్‌కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి కొంచెం పక్కకొస్తే సహజంగా అపోహలు మనం చూస్తూ ఉంటాం. లేదంటే నమ్మకాలు, అపనమ్మకాలు, మూఢనమ్మకాలు ఇలా చాలా స్థాయిలు ఉంటాయి వీటిల్లో. అది అన్ని రంగాల్లోనూ ఉంటాయి. అలాంటి నమ్మకాలు సహజంగా అన్ని రంగాల్లోనూ కనపడుతూ ఉంటాయి. సో, అసలు నమ్మకానికి, మూఢనమ్మకానికి తేడా ఏంటి? అన్ని రంగాల్లోనూ ఇవి ఎలా ఉంటున్నాయి? చివరికి సైన్స్‌లో కూడా చాలామంది వీటిని అన్‌ఫార్చునేట్‌లీ కొంతమంది డాక్టర్స్ గానీ, సైన్స్ డిపార్ట్మెంట్స్‌లో ఉన్నవాళ్ళు కూడా వీటిని ఫాలో అవుతున్న వాళ్ళు లేకపోలేదు. హౌ కెన్ వి సీ దిస్? ఫస్ట్ మనకు నమ్మకం అనేది ఏందో మనకు తెలియాలి. నమ్మకం అంటే దేని గురించి మనం ప్రకటించినామో అది మనకు తెలియదని అర్థం. మీరు మంచోళ్ళు నేను నమ్ముతున్నా అన్నాను, మీరు మంచోళ్ళు కాదు నాకు తెలియదు. నమ్మకం అన్నమాట ఎప్పుడు వాడినా అది నాకు తెలియదని అర్థం. మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు అని సైన్స్ చెప్పింది నా నమ్మకం అన్నావు అనుకో, నీకు ఇంకా తెలియదని అర్థం. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా అన్నాడు అనుకో, నీకు ఉన్నాడని తెలియదు. దేవుడు లేడని నమ్ముతున్నా అన్నాడు ఒకడు, లేడని అడిగి తెలియదు. నమ్ముతున్నానంటే తెలియదని అర్థం. మరి ఎందుకు అది నెత్తన పెట్టుకున్నావంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సోర్స్ మీద నాకు గురి ఉంది. పలానా డాక్టర్ చెప్పాడు, పలానా యాక్టర్ చెప్పాడు, నాయకుడు చెప్పాడు, అతని మీద నాకు గురి ఉంది. ఇప్పుడు సినిమా యాక్టర్లు అభిమానులు ఉంటారు కదా, అవునవును, మా 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 యాక్టర్ చెప్పాడు, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, బాలకృష్ణ ఉంటారు కదా, మా సార్ చెప్పినాడు నమ్మాల్సిందే, అక్కడికి పోయి కూర్చుంటారు. అంటే వాళ్ళకి విషయం తెలియదు, చెప్పినాడు, గురుంది, స్వీకరించినారు. నమ్మకం అనగానే తెలియదు, ఫస్ట్ అది గుర్తించాలా. నేను స్వీకరిస్తున్నా కాబట్టి నమ్మకం ప్రయోగానికి ముందు ఉంటుంది. మూఢనమ్మకం అనేది ఏంటంటే ప్రయోగం పూర్తయింది, ఒక విషయం తేలింది, నిప్పు కాలుస్తుందా లేదా అని డౌట్ వచ్చింది ఒకడికి. మొట్టమొదటి ఇంకా అనుభవించాల. మీకు ముందే తెలుసు కాలుస్తుందని, నాకు తెలియదు, నేను కాలదన్నా, నువ్వు కాలుతుందన్నావు. నమ్మకం కాదు, నాకు కాలుతుంది తెలుసు అన్నావు. మరి నీదేందన్నా, నాకు కాలుతుందని కాలదని నమ్మకం అన్నా. నేను 2 నమ్మకాలను పరీక్ష పెట్టు, నిప్పు తీసుకురా, చేతికి తొడుగు లేకుండా 30 సెకండ్ల నిప్పులో చేయబెట్టు, తేలిపోద్ది కదా, ఇద్దరికీ కాలుతుంది. ఇప్పుడు ఇంక నేను నమ్ముతున్నా అనరు, నాకు తెలుసు అంటారు. తెలుసు అంటే అర్థం ఇంద్రియాల ద్వారా తెలుసు. కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం ద్వారా నా మెదడుకు సమాచారం చేరితే తెలుసు అంటాం. నమ్మకం అంటే నాకు ఇంకా తెలియదని అర్థం. నమ్మకం ప్రయోగానికి ముందు ఉంటుంది. ప్రయోగం పూర్తయినాక ఏదో ఒకటి తేలిపోయింది. ఏదో ఒకటి తేలిపోయినాక తేలిన దానికి వ్యతిరేకమైన దాన్ని ఎత్తన పెట్టుకుంటే మూఢనమ్మకం అంటారు. మూఢనమ్మకం ప్రమాదకరం. బల్లిని ఎత్తన పెడితే సస్తారు, ఒక నమ్మకం తయారైంది. ఎత్తన బల్లిని వేసినా వాడు చావాలా, బల్లి చావాలా, ఆడు చావాలా. కాబట్టి బల్లిని ఎత్తన పెడితే సావరు, సస్తారంటే ఆ తర్వాత కూడా మూఢనమ్మకం. పిల్లి ఎదురైతే కాలు ఎరగద్దని అడొకడు, నమ్మకం స్టార్ట్ అయింది. పిల్లి ఎదురైంది, కాలు ఎరగల. అది కానీ సరైనది అయితే పిల్లి ఎదిరినప్పుడల్లా కాలు ఇరగాల, కాలు ఇరిగినప్పుడల్లా పిల్లి ఎదురు కావాలా. అది సరైనదంటే అది జరగడం లేదంటే అది మూఢనమ్మకం. పప్పు తింటే చీమ పడుద్ది అని అడొకడు, పప్పు తిన్న చీమ పట్ల పట్టకపోక బాగా గాయం మానింది, కాబట్టి మూఢనమ్మకం అయింది. ప్రయోగం తర్వాత మూఢనమ్మకం ఉంటుంది, ప్రయోగానికి ముందు నమ్మకం ఉంటుంది. కాబట్టి నమ్మకాలను మనం ప్రశ్నించం, ఎవరి ఇష్టం వాడిది, మా నమ్మకం మాది అంటారు. దేవుడు నేను నమ్ముతున్నట్టే నమ్మకం, నాకేం అభ్యంతరం లేదంటాం. ప్రయోగం దేవుడి గురించి ఏం ప్రయోగం జరగల, సైన్స్ ఆ ప్రయోగం చేయలే. దేవుడు అన్న ప్రయోగం నాకు అక్కర్లేదు పోను సైన్స్. మీ సైన్స్ కోట్లాది పేజీలు ఉంది కదా, ఒక చోట కూడా దేవుడి గురించి ప్రసక్తి లేదు. ఎందుకు లేదంటే నా సబ్జెక్ట్ కాదు బాగున్నది, దేవుడు నా సబ్జెక్టు కాదన్నాక అది నమ్మకం ప్రేమ. ఉన్నాడు లేడు ఎవడు ఇష్టం వాడిది. నమ్మకం ప్రేమలోకి ఎవడు మాట్లాడకూడదు. మూఢనమ్మకం ప్రేమలోకి వచ్చినాయి అనుకోండి, ఇందాక చెప్పిన బల్లి పడేది, పుట్టుమతుల శాస్త్రం, వస్తు సాముద్రికము, భవిష్యత్తు చెప్పడం, ఈ బ్యాచ్ అంతా మూఢనమ్మకాల బ్యాచ్. అది అక్కడెక్కడా ప్రూఫ్ లేదు వాడికి. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేసే ముందు దానికి సంబంధించి ఫైల్స్ తీసుకెళ్ళి తిరుమల శ్రీవారి పాదాల దగ్గర పెట్టి పూజలు చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? దానికి కారణం ఏంటంటే సైంటిస్ట్ అతను తను చేసే పని అక్కడ సైంటిఫిక్గా చేస్తాడు. సైంటిఫిక్గా చేసిన పని దగ్గర శాస్త్రీయ దృక్పథం కూడా ఉంటుంది, ఆ రంగంలో ఉంటుంది. ఈ దేవుని నమ్మడం, సులూరుపేట శంగాలమ్మకు పూజ చేయటం, లేదా వెంకటేశ్వర పాదాలు ధరపెట్టడం, అది అతనికి ఫిలసాఫీకి సంబంధించిన విషయం. ఫిలాసఫీ అతనికి తెలియదు, అందుకని అక్కడ మూఢనమ్మకాలు పెట్టుకొని ఉన్నాడు. మనిషి విడదీసి చూడాలి.
చాలా సింపుల్ ఇది. మా డాక్టర్ ఒక అతను ఆపరేషన్ థియేటర్లో వెంకటేశ్వర స్వామి బొమ్మను పెట్టుకున్నాడు. నమస్కారం పెట్టి ఆపరేషన్ చేస్తాడు. అది ఆయన నమ్మకం. నేను క్వశ్చన్ చేయను దాన్ని. ఓ పేషెంట్ వచ్చాడు ఒకరోజు, హెర్నియా ఆపరేషన్ చేయించుకోవాలా, వాడికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. వాడు కూడా దండం పెట్టాడు. ఏం కోరుకుని ఉంటారు వాళ్ళిద్దరూ? ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు స్వామి అని అడిగినారు ఆయన్ని. వాళ్ళ ఇష్టం. వీడు స్వామికి దండం పెట్టాడు, ఎక్కాడు బల్ల. ఈ లోపల డాక్టర్ వచ్చాడు, స్వామికి నమస్కారం పెట్టాడు. ఈడేమో బాగా ఆపరేషన్ జరిగేటట్టు చూడు స్వామి అని వీడు నమస్కారం పెట్టాడు. నా చేత బాగా ఆపరేషన్ జరిగేటట్టు చూడు అని ఆయన నమస్కారం పెట్టాడు. చేతులు కడుక్కుంటే బయటికి వెళ్ళాడు. డాక్టర్ లోపలికి వచ్చాక పేషెంట్ మాయమైపోయాడు. ఎందుకు పోయింది పేషెంట్ బయటికి? ఆపరేషన్ చేసేది వెంకటేశ్వర స్వామి కాదు, డాక్టరు. ఇక్కడ సైంటిఫిక్గా చేయాలా. వీడికి సైంటిఫిక్గా చేయడం చేతకాక డౌట్ ఉండి దేవుడికి దండం పెట్టాడని చెప్పి అనుమానం వచ్చి వారిపోయినాడు. మనందరికీ దేవుడు అంటే ఇష్టమే ఉండొచ్చు, కానీ మనం చేసే పనుల దగ్గర దేవుని అడగం, మనమే చేసుకుంటాం. ఒక్క పని అడగం. ఎన్నికల్లో నిలబడిన 4 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ 4 పోయి డబ్బులు వేసి వస్తారు స్వామికి. 4 గెలుస్తారా? తెలుదా ఈ సంగతి? వెంకటేశ్వర స్వామికి ఒకడే గెలుస్తాడు, మిగతా 3 ఓడిపోతారు. ఈ సంగతి తెలియదా? మరి ఎందుకు పోయేసి వస్తారంటే అన్ని డబ్బులు ఉన్నాడు దగ్గర. ఈ రాణి లేదు, దానికి వెనక్కి వస్తుంది ప్రజలకి, మనం ఊరుకున్నాం. అట్లా ఒకడే గెలుస్తారో తెలుసు కదా. దేవుడు ఏం మారుస్తాడు? ఒకరు గెలవాలతో 4 గెలిపిస్తాడా? ఎంత ఈవీఎంలు ఉంటే మాత్రం గెలుస్తారా? అక్కడ కూడా ఒకడే గెలుస్తారు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసినా కూడా 4 గెలవరు. అట్లా ఏమంటే మనిషి తను చేసే పనిలో, వాడు చదువున్నోడైనా లేనోడైనా, తన పనిలో శాస్త్రీయ పద్ధతిని వాడతాడు, మెథడ్ ఆఫ్ సైన్సే వాడతాడు. ఎంతవరకు మెథడ్ ఆఫ్ సైన్స్ వాడితే అంతవరకు శాస్త్రీయ దృష్టి ఉంటుంది. ఆ ఎలుపలాడు జీవితం చాలా ఉంది. రైతుకి వెలుపల జీవితం ఉంది, పండగలు, పబ్బాలు, దేవుళ్ళు, టెంకాయలు ఉన్నాయి. సైంటిస్ట్కి వెలుపల జీవితం ఉంది, వాడి ఇంట్లో దేవుడి గది ఉంది, పూజలు ఉన్నాయి. సైంటిస్ట్ అయినప్పటికీ కూడా బయట ఉందాడు జీవితం. డాక్టర్కి వెలుపల జీవితం ఉంది. విజయదశమి వస్తే సామాన్లు బయటేసి బొట్లు పెడతాడు, నమస్కారాలు చేస్తాడు. అవి నమ్మకాల ప్రేమలు ఉన్నంత వరకు మనం ఎవరు ప్రశ్నించం. ఇప్పుడు ఈ చెంగాలమ్మ గుడి దగ్గర ర్యాకెట్ మోడల్ పెట్టని గవర్నమెంట్ డబ్బు వాడాడు అనుకో, మనం ప్రశ్నించాలి. వాడకూడదు, నీ సొంత డబ్బులు పెట్టి పూజ చేసుకో. అతను మోడల్ పట్టుకెళ్ళి చేస్తారు, ఒరిజినల్ పట్టుకెళ్ళాడు అతను కూడా, అంతవరకు కరెక్టే. అట్లే అధికారులు ఉన్న వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. ఈ లోకం గురించి మాట్లాడాలి. మతానికి రాజ్యానికి సంబంధం లేదనేది లౌకికం అంటే అర్థం. మత అలవాట్లు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెళ్ళి గవర్నమెంట్ డబ్బులతో సెక్యూరిటీ తీసుకొని, గవర్నమెంట్ డబ్బులతో రైలు ఎక్కి, గవర్నమెంట్ డబ్బులతో విమానం ఎక్కి వాళ్ళు పోయి దేవుళ్ళ దగ్గర కూర్చోవడే హక్కు వాళ్ళకి లేదు. సొంత డబ్బులు పెట్టుకోపోవచ్చు. దేవుడు పాటిస్తున్నాడండి ఇక్కడ ప్రజాస్వామ్యం పాటిస్తున్నారు. తప్పది, అట్లా చేయకూడదు. వాళ్ళు నెహ్రూ పాటించినాడు. ఆయన గవర్నమెంట్ డబ్బులు వాడు ఎక్కడికి పోలే, అసలు గుళ్ళకి, మసీదులకి, చర్చిలకి పోలే ఆయన. అట్లాగానే ఆయన దేవుడికి వ్యతిరేకమా? కాదు. ఏ దేవుడినైనా ఎవడైనా పూజించుకుని హక్కు ఇచ్చినారు రాజ్యాంగంలో, పూజించకపోండి అన్నాడు. నేను రాజ్యాంగ అధినేతగా, రాజ్యాంగ ప్రతినిధిగా లౌకికంగా ఉండాలంటే నేను మతాన్ని ఎత్తన పెట్టుకోకూడదు అనుకున్నాడు. ఈరోజు అట్టటోళ్ళు నీకు కనపడతారా? ఒక్కడు కనపడ్డు. మళ్ళీ ఆయన తిట్టుకుంటూ కూర్చుంటారు అంతా, నెహ్రూని ఇది మహాద్రోహం చేసినట్టు. అట్లా ఉంటుంది. జనాన్ని అర్థం చేసుకోవడంలో మనం పొరపాటు పడకూడదు, విడదీసి చూడాలి. అతను సైంటిఫిక్ యాక్టివిటీ వేరు, అతను మిగతా జీవితం యాక్టివిటీ వేరు. ఇక్కడుంది మూఢనమ్మకాలు. సో డాక్టర్ గారు, అంటే ఈ విషయం గురించి పూర్తిగా మనం డిస్కస్ చేసుకుంటూ పోతే చాలాసేపు టైం పడుతుంది. బట్ బేర్లీ మీ ఒపీనియన్ కానీ లేదంటే బేసిక్ నాలెడ్జ్ నేను చెప్పమని అడుగుతున్నాను దీని గురించి. అంటే మీరు అన్నట్లు సైన్స్ గురించి మాట్లాడుకుంటే, సైన్స్ అనేది ఇక పరిపూర్ణమైనటువంటి స్థాయిలో ఉందా అంటే కాదు. ఇట్స్ ఆల్వేస్ గ్రోయింగ్. ప్రతిరోజు ఏదో ఒకటి కనుక్కుంటూ ఉంటారు. అది ఎండ్లెస్ గ్రోయింగ్ అనేది ఉంది అక్కడ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇటు స్పిరిచువల్ వేలో స్పిరిచువల్ వేలోనో లేదంటే కొంతమంది మన పురాణాలు ఈ కోణంలో కొంత మాట్లాడుకుంటేనేమో వాటి గురించి ఒక్కొక్కరు ఒక్కో రకమైన, కొంతమంది నమ్మండి అంటారు, కొంతమంది ఏమో కొంచెం ఇలా ఆలోచించండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చదివి తెలుసుకోండి అనేవాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలు ఉన్నాయి. బట్ మన పురాణాలకు సంబంధించో అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాల మీద మేబీ కొంత రీసెర్చ్ ఇంకా బాగా జరిగితే బాగుండు అనే అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది, అంటే మిక్స్డ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ పురాణాలు, దేవుళ్ళు, దెయ్యాలు ఈ కాన్సెప్ట్లో అక్కడితో ఆపేయవచ్చా? ఇవన్నీ నమ్మకాలే అని ఆపేయవచ్చా? లేకపోతే కొంచెం డీప్ రీసెర్చ్ చేస్తే మేబీ బెటర్ రిజల్ట్ ఉంటుంది అనుకోవచ్చు అంటారు? మనకు అసలు ఫస్ట్ సైన్స్ అంటే ఏందో అర్థం కావాలి. గత 400 ఏళ్ళుగా
సైన్స్ అనే ఈ బాడీ చాలా డెవలప్ అయితే వచ్చింది. సైన్స్కు మూలాలు ఎక్కడ ఉన్నాయని మీరు అడిగితే మానవ జాతి పుట్టినప్పుడే ఉన్నాయి. తెలుసుకోవటం అనేది దాంతో నుంచి కదా సైన్స్ మొదలవుతుంది. క్వశ్చనింగ్లోంచి మొదలవుతుంది. వాడి జీవితమే క్వశ్చన్. బతకాలంటే ఆహారం కావాలా, భద్రత కావాలా. ఆహారం భద్రత కోసమే కదా 3 లక్షల ఏళ్ళు వలసలు జరిగినాయి. కాబట్టి మనిషి పుట్టినప్పుడే సైన్స్కి కూడా పునాది పడింది. ఈరోజు సైన్స్ అని దేని పిలుస్తున్నామని మనం చూస్తే వాస్తవం అనే ఒక పదంతో స్టార్ట్ అయ్యాం మనం. వాస్తవం అంటే ఉన్నది అని అర్థం. స్తవం అన్నా వాస్తవం అన్న అర్థం ఒకటి. ఇంత పెద్ద యూనివర్స్లో 10,000 కోట్ల కాంతి సంవత్సరాలు వ్యాసము కలిగిన ఈ యూనివర్స్లో కోట్లాది గెలాక్సీలు కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. అట్లాంటి ఒక నక్షత్రం మన సూర్యుడు. ఇంత పెద్ద యూనివర్స్లో ఉండేది పదార్థ రూపాలు, శక్తి రూపాలే. ఇక మూడోది లేదు. పదార్థం శక్తిని వాస్తవం అని పిలుస్తాం. పదార్థం అంటే అది స్పేస్లో ఉంటుంది, శక్తి అనేది కాలంలో ఉంటుంది. అవి 2 కొలమానాలు. వాస్తవం నుంచి మన ఇంద్రియాల ద్వారా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే జ్ఞానేంద్రియాల ద్వారా మెదడులో ఒక ఏరియాకు పోయి సమాచారం పడుతుంది. వాటిని ఇంద్రియానుభూతి కేంద్రాలు అంటాం. దృశ్యానికి సంబంధించిన కేంద్రం ముచ్చనగుంటలో మెదడు దగ్గర ఉంటుంది. ఏరియా 17, 18, 19 అంటారు. చెవికి సంబంధించి ధ్వని కేంద్రం ఈ పెరైటల్ ఏరియా దగ్గర ఉంటుంది. ఏరియా 22, 23 అంటారు. చర్మం నుంచి సమాచారం మొత్తము ఏరియా 3 అనే దగ్గర పడుతుంది. ఇక్కడ పడుతుంది. అందులో బొట్నేలకి 2 ఇంచుల ఏరియా కేటాయించబడ్డది. చాలా కీలకమైనది ఇది. పిడికిలు వస్తుంది ఇట్లా, జంతువులకు రాదు. పిడికిలు పట్టడమే మానవ జాతిని మార్చింది. పిడికిలి స్వరపేటగా స్ట్రైట్గా నిలబడ్డం, ఈ 3 మార్చినాయి. ఈ పిడికిలకి అంత ఏరియా కేటాయించబడ్డది. అక్కడ నుంచి వచ్చిన సమాచారం మెదడులో జ్ఞాపక శక్తి కేంద్రం ముందు వైపుది అక్కడికి వస్తుంది. అంటే సమాచారం వచ్చేసింది. సమాచారం 2 రకాలుగా వస్తుంది ఇంద్రియాల ద్వారా. అక్కడ ఎట్లా ఉన్నదో అట్లా రావచ్చు. అక్కడ ఉన్నది అట్లా కాకుండా ఇంకో రకంగా వచ్చి పడవచ్చు. మనకి ఈ ఉదాహరణలన్నీ మనకు తెలుసు. ఎండమావిలు చూస్తాం, నీళ్ళు ఉన్నాయి అనుకుంటాం. అక్కడ నీళ్ళు లేవు, కానీ నీళ్ళలోనే అనిపించింది. ఉన్నది ఒకటైతే ఇంకోటి పడ్డది. సముద్రం ఒడ్డున నిలబడితే సముద్రంలోంచి సూర్యుడు లేచి వచ్చినట్టు కనపడుతుంది. సూర్యుడు లేచి రావడం భూమి తిరుగుతూ ఉంది. ఉన్నదేంటి? భూమి తిరగడం. కనపడదేంటి? సూర్యుడు లేచి వచ్చాడు. మనం ట్రైన్లో కూర్చున్నాం, పక్క ట్రైన్ కదిలింది, మన ట్రైన్ కదిలింది అనుకుంటాం. ఉన్నది పక్క ట్రైన్ కదలడం, మనకు తెలియడం మన ట్రైన్ కదిలినట్టు. నీళ్ళల్లో స్కేల్ పెడతాం, స్ట్రైట్గా ఉండేది. అక్కడ ఉన్నది స్ట్రైట్ స్కేలు, కనపడేది వంగిన స్కేలు. నీళ్ళల్లో కాయిన్ వేస్తే కాయిన్ పైకి ఉన్నట్టు కనపడుతుంది. ఇట్లా అనేకం మనకి మన ఇంద్రియాల ద్వారానే ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది. ఉన్నది ఒకటైతే మరో రకంగా తెలుస్తుంది. ఈ రెంటిని జ్ఞానం అని పిలుస్తాం. తప్పు జ్ఞానం, రైట్ జ్ఞానం. రైట్ జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టు పడాలి. తప్పు జ్ఞానం అంటే ఉన్నది ఒకటైతే ఇంకోటి పడాలి. సింపుల్. రైట్ జ్ఞానానికి సత్యమని ఇంకో పేరుంది. రాంగ్ జ్ఞానానికి, తప్పు జ్ఞానానికి అసత్యమని పేరుంది. సత్యం అనేది అనుకున్న క్యారెక్టర్ని ప్రపంచవ్యాప్తంగా ఫిలాసఫర్స్ కొన్ని వేల ఏళ్ళ నాడే కనుక్కున్నారు. సత్యం సార్వత్రికం అనగా ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే రకంగా తెలుస్తుంది. అది జ్ఞానమే. ఈ జ్ఞానానికి ఈ క్యారెక్టర్ ఉంటుంది అన్నారు. అది ఎలా ఉంటే అలా పడడం అనేది. నిప్పుకు కాల్చే గుణం ఉన్నది అని నాకు తెలిసిందే అన్న. ఇది సత్యమా సత్యమా అన్న. ఇది సత్యం అన్నాం. ఎందుకని? ఎవరికైనా కాలుతుంది, ఎవరికైనా కాలుతుంది, ఏ రోజైనా కాలుతుంది. ఈ భూమి మీద మనిషి ఉన్నంతకాలము, నిప్పు ఉన్నంతకాలం కాలుతుంది. కండిషన్స్ ఏందని అడిగాం. చేతికి తొడుగు ఉండకూడదు, 30 సెకండ్లు చేతిలో పెట్టాలి. నిప్పుల మీద నడిచోడికి ఎందుకు కాలదంటే 30 సెకండ్లు అంటే అడుగు కాలిపోతాడు. అర్ధ సెకండ్ కంటే కాలు అక్కడ ఉండదు, వేసుకుంటూ వెళ్ళిపోతాడు. అర్ధ సెకండ్లు ఏం జరుగుతుంది? కాలి కింద ఉన్న కనపడని తేమ ఆవిరి కింద మారి నిప్పుకి కాలికి మధ్యలో బ్యారియర్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ అవతల ఇంకో కాలు వేసే లోపల మళ్ళీ నీటి పొర తయారవుతుంది, మళ్ళీ బ్యారియర్ అవుతుంది. ఎంతసేపు నిప్పులో నడుచుకుంటూ వెళ్ళిపోతే కాలదు, అక్కడ నిలబడితే కాలుతుంది. నిప్పు కాల్చే గుణం ఉన్నది అని కండిషన్స్ చెప్పి తొడుగు లేకుండా పెట్టాలి, 30 సెకండ్లు పెట్టాలి, కాలుతుంది. ఇంక తిరుగులేదు దీనికి. ఈ రకమైన జ్ఞానం మనిషిని బట్టి మారదు, ప్లేస్ని బట్టి మారదు, కాలాన్ని బట్టి మారదు అని మనిషి తెలుసుకున్నాడు. అక్కడ తెలుసుకోబట్టే ఇది ఆహారంగా పనికి వస్తుంది.
ఎవరు తిన్నా కడుపు నిండుతుంది, ఎక్కడ తిన్నా కడుపు నిండుతుంది, ఎప్పుడు తిన్నా కడుపు నిండుతుంది అని కనుక్కున్నాడు. ఆహారం తిని బతికాడు. ఈ కాయలు తిండి చచ్చిపోతున్నాడు కనుక్కున్నాడు. గన్నేరు కాయలు ఉన్నాయి ఉదాహరణకి, 4-5 కాయలు నల్లగొట్టుకున్న పప్పు అంతా తింటే చస్తారు అనేది ఎందుకు తెలుసుకున్నాడు? సావుకొని ఉండడానికి. అది తింటే ఆకలి తీరుతుంది ఎందుకు తెలుసుకున్నాడు? బతికొనడానికి. ఈ మూలికలు తింటే రోగాలు పోతాయి ఎందుకు అనుకున్నాడు? బతికొనడానికి. మనిషి బతికొనడానికి, సావుకొని ఉండడానికి సరైన జ్ఞానం ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది? సరైన జ్ఞానం అంటే సత్యం. సత్యాన్వేషణ జీవిత అవసరం, అందుకని నేర్చుకున్నాడు. అట్లాంటి సత్యాలన్నిటినీ కలిపితే దాన్ని సైన్స్ అని పిలుస్తాం. అది సైన్స్ అంటే. అసత్యం అనేది కూడా అంత బలమైంది. ఒకసారి తప్పని తేలినాక అది రైట్గా మారదు. ఇప్పుడు నీళ్ళల్లో స్ట్రైట్గా స్కేల్ పెడితే వంగిందన్నమే ఎవరికైనా వంగినట్టే కనపడుతుంది, ఎక్కడైనా వంగినట్టే కనపడుతుంది, ఎప్పుడైనా వంగినట్టే కనపడుతుంది. అసత్యం అది. స్కేల్ వంగల.